హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో పోల్ట్రీ నాలెడ్జ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొత్తండి. సో లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, మన బ్యాచ్ అనేది వెళ్ళడం జరిగింది. సో దాని గురించి చాలా ఫ్రెండ్స్ మనకు మెసేజ్ చేయడం జరిగింది. రిజల్ట్ వచ్చిందా సార్, మీరు రిజల్ట్ గురించి మాకు వీడియో పెట్టలేదు అని అంటే, సో మనకు ఫ్రెండ్స్ మన సూపర్వైజర్ అనేది మనకు రిజల్ట్ గురించి చెప్పలేదు. సో ఈరోజు మార్నింగ్ అనేది మనకు రిజల్ట్ గురించి చెప్పాడు. సో ఆ రిజల్ట్ అనేది మనకు యావరేజ్గా వచ్చింది, మరి రిజల్ట్ అనేది రాలేదు. సో ఎందుకంటే రిజల్ట్ రాకుండా కానీ మనం వీడియో కొరకు ఏదో రిజల్ట్ వచ్చింది గింత వచ్చిందని చెప్పుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఫార్మరు గమనిస్తాడు ఏంటంటే బ్యాచ్ అనేది నడిచినప్పుడు రిజల్ట్ ఏ విధంగా అయితే వస్తుంది, ఎట్లా అయితే వస్తలేదు అనేది వాళ్ళకు కూడా తెలుసు. సమ్ టైం మనకు ఒక బ్యాచ్ రిజల్ట్ వస్తుండొచ్చు, ఇంకో బ్యాచ్ రిజల్ట్ రాదు, దాన్ని బట్టి ఉంటుంది. సో మన బర్డ్స్ అయితే ముందుగా 38 డేస్కి అయితే లిఫ్టింగ్ అయితే జరిగింది. సో అందువల్ల మనకు అనేది వెయిట్ అనేది కొంచెం తక్కువనే వచ్చింది. సో మనకు ఎప్పుడైనా బ్యాచ్ అనేది 45 తర్వాతనే మనకు లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తే మనకు వెయిట్తో ద్వారానన్నా మనకు డబ్బులు వస్తాయి ఎక్కువ. సో అది మనము చేసే పని. ఇంకోటి ఏంటంటే మనం ఫీడింగ్ అనేది మనము నైట్ టైంలో పోసుకున్నాం కాబట్టి మళ్ళీ మార్నింగ్ టైంలో మనకు ఫీడ్ లేదు, కంపెనీ ఫీడ్ ఇవ్వలేదు కాబట్టి మనకు ఫీడ్ పోయలే. సో అదే నైట్ రోజు మనకు లిఫ్టింగ్ అనేది జరిగింది. సో అట్లా మనకు ఒక బర్డ్స్లో మనకు 100 గ్రామ్ డౌన్ అయినా కానీ మనకు లాస్ట్ టైంలో మనకు లెక్క చేస్తే కొంచెం డౌన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మన బర్డ్స్ అయితే టోటల్ మనకు వచ్చేసి 7,800. సో అందులో మనకు మోర్టాలిటీ అయినాయి 350. సో మిగతా బర్డ్స్ మనకు లిఫ్టింగ్ జరగడం జరిగింది. సో మోర్టాలిటీ రేట్ అనేది మనకు 4.5% ఏమో ఉంది. సో మోర్టాలిటీ రేట్ అనేది మనకి లేదు. సో అదొకటి ప్లస్ అయింది మనకు. ఇంకోటి వచ్చేసి ఎఫ్సిఆర్ అనేది మనకు 1.66 ఏమో వచ్చింది ఫ్రెండ్స్. సో తర్వాత మనకు పీసీ అనేది 96 వచ్చింది. సో పీసీ అలా పోయింది. సో మనకు పీసీ అనేది 95 లోపు వస్తుందని నేను అనుకున్నా. 95 వస్తేనే మనకు కొంచెం డబ్బులు అనేది కట్టిస్తారు ఫ్రెండ్. సో ఈ విధంగా మన ఈ పీసీ అనేది ఇలా ఉంది. సో అదేవిధంగా మనకు వెయిట్ కూడా కొంచెం టోటల్గా వెయిట్ కూడా మనకు కొంచెం తక్కువనే ఉంది ఫ్రెండ్. సో 15 క్వింటల్ దాకా అయింది ఫ్రెండ్స్, మనకు ఎక్కువ లేదు. సో అదేవిధంగా మనకు ఎందుకంటే 38 డేస్లో మనకు వెళ్ళినాయి కాబట్టి సో అదే విధంగా అయింది. సో ఫ్రెండ్స్, అలా మన కంపెనీ ఇప్పుడు మనకి ఈ విధంగా మనకు కొంచెం డౌన్ పీసీ రాలేదు కాబట్టి మనకు డబ్బులు ఏ విధంగా ఎంత కట్టిస్తారని మనకైతే తెలియదు. సో అదేవిధంగా మనం కూడా చూద్దాం ఏ విధంగా కట్టిస్తారు అనేది. సో అదే ఫ్రెండ్స్, ఇదే విధంగా ఎందుకంటే మనం చేసే కొన్ని తప్పుల వల్ల కూడా మనకు రిజల్ట్ అనేది రాదు. సో సమ్ టైమ్ ఒక బ్యాచ్ అనేది మనకు రిజల్ట్ వస్తుండొచ్చు, ఇంకో బ్యాచ్ అనేది రాదు. సో ఇందులో మనము నారాజ్ అయ్యే పని ఏమి ఉండదు. సో ఈ బ్యాచ్ కాకుండా ఇంకో బ్యాచ్లైనా మనం ట్రై చేయొచ్చు. సో అదేవిధంగా ఫ్రెండ్, సో మనకు ఒక బ్యాచ్ అనేది రిజల్ట్ వస్తుంది, ఇంకో బ్యాచ్ అనేది రాదు. సో అలా మన బ్యాచ్ అనేది రిజల్ట్ అనేది ఆ విధంగా ఉంది. సో మన కంపెనీ కూడా వచ్చేసి శ్రీ నిత్య కంపెనీ. సో ఇది వచ్చేసి మనకు తూప్రాన్ బ్రాంచ్. సో కంపెనీ తరపు నుంచి అయితే మనకు ఓకే ఫ్రెండ్స్, కంపెనీ అయితే వెరీ గుడ్. మనకు చిక్స్ కూడా మంచి క్వాలిటీ చిక్స్ ఇస్తుంది. సో మనకు ఫీడ్ కూడా మంచి క్వాలిటీ ఫీడ్ ఉంటుంది. 50 kg మనకు ఫీడు బ్యాగ్స్. సో మనకు పోయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మెడిసిన్ కూడా మనకు కంపెనీ మంచిగా ఇస్తాయి. సో మెడిసిన్ వల్ల కూడా మనకు ఏం ప్రాబ్లం ఉండదు. సో మన షెడ్లో ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సౌండ్ ప్రాబ్లం. సో ఆ సౌండ్ కూడా మనం వేరే ఇంతకుముందు కంపెనీలో కూడా వేసి చూసినాం. సో అది కంట్రోల్ కాలే, కానీ ఈ కంపెనీలో మాత్రం మనకు కంట్రోల్ అయింది ఫ్రెండ్. సో మన వాటర్ కూడా మనకు ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది, మన వాటర్లో కూడా బాగా ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మనకు మెయిన్ థింగ్స్ ఏంటి ఫ్రెండ్, మనకు వాటర్ అనేది మంచిగా ఉండాలి. వాటర్ ఎంత మంచిగా ఉంటే సో మనకు బర్డ్స్ అనేది అలా ఆ విధంగా గ్రోత్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా మన వాటర్ కూడా మనకు మంచిగా లేక కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది. సో మనకు ఏ విధంగా వచ్చింది రిజల్ట్ అనేది సో ఇలా ఉంది. సో ఫ్రెండ్స్, మీకు కూడా మీ కంపెనీ మీరు ఏదైతే మీరు ఏ కంపెనీ వాడుతున్నారో ఆ కంపెనీ అయితే మీరు కూడా కామెంట్ పెట్టండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ మనం సమ్మర్ వేసే బ్యాచ్ గురించి మళ్ళీ మనము ఈ లిటర్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయాక మనం ఏ విధంగా క్లీన్ చేస్తామనేది ఇవన్నీ మీకు వీడియో రూపంలో నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.